ఆస్పిరెంట్స్ అందరికీ శుభవార్త. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం టీజీ టెట్ 2005 షెడ్యూల్ని విడుదల చేసింది. సో టెస్ట్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు. అయితే టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశము 2024 డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులకి టెట్లో సాధించినటువంటి మార్కులు చాలా బాగా ఉపయోగపడ్డాయి. మీరు గమనించినట్లయితే 2024 డిఎస్సి ఫలితాల్లో 0.0001 కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తుని నిర్ణయించినట్లుగా మనము చాలా స్పష్టంగా చూసాం. కాబట్టి టెట్ ఆస్పిరెంట్స్ అందరికీ నా యొక్క సలహా సూచన, ఖచ్చితంగా మంచి మార్కులు సాధించడానికి మాత్రమే కష్టపడి ప్రిపేర్ కాండి. టెట్లో వచ్చిన మార్కుల ఆధారంగానే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరచిపోవద్దు. మరి ఈ 2025 షెడ్యూల్ వివరాలను మనం ఇప్పుడు చూద్దాం. పాఠశాల విద్యాశాఖ తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. పరీక్షల తేదీలు జూన్ 15 నుంచి జూన్ 30, 2025గా మనం చూడవచ్చు. అయితే పూర్తి సమాచారం ఏప్రిల్ 15 నుంచి అధికారికంగా వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది. మీరు ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసి చూడాలంటే schooledu.telangana.government.in మీరు లాగిన్ అయినట్లయితే మనకి 2025 టీజీ టెట్ వివరాలు మనకి అందులో ఉంచడం జరుగుతుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది 2 సార్లు అనగా జూన్ మరియు డిసెంబర్లో ఈ యొక్క టెట్ పరీక్షలను నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చాలా శుభసూచకంగా మనం చెప్పొచ్చు. అయితే ఈ విధానం ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించేటువంటి యూజీసీ నెట్, సెట్ అండ్ సిఎస్ఆర్ పరీక్షల్ని ఎప్పుడు మనకి నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ సెట్ అనేటువంటిది స్టేట్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఆ స్టేట్ గవర్నమెంట్ యొక్క వెసులుబాటును బట్టి వాళ్ళు నిర్వహిస్తారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్లో యూజీసీ నెట్, సిఎస్ఆర్ ఇవి కంపల్సరిగా ప్రతి సంవత్సరం జూన్ మరియు డిసెంబర్లో గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఈ పరీక్షా విధానాన్ని, టెట్ పరీక్షా విధానాన్ని మనం గమనించినట్లయితే పేపర్ 1 ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులుగా 1 నుంచి 8 తరగతులకు అర్హత పొందేందు వరకు మనకి ఉపయోగపడుతుంది. పేపర్ 2లో చూస్తే ఉన్నత ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అనగా 9 నుంచి 10 తరగతుల వరకు. ఇక్కడ మనకి 8 ప్రింట్ మిస్టేక్ పడింది, క్షమించండి. సో అదేవిధంగా పరీక్షా విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. పరీక్షా సమయం ప్రతి పేపర్కు 2 గంటల 30 నిమిషాలు. అదేవిధంగా ప్రతి పేపర్లో 150 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ నెగటివ్ మార్క్స్ లేవు. ఇది చాలా విషయాన్ని మనం గమనించాలి. సాధారణంగా సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించేటువంటి టెస్టుల్లో నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటుంది. అది చాలా మనకి ప్రమాదకరంగా కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే స్టూడెంట్స్ జేఈఈ రాసేటువంటిప్పుడు విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే గెస్ చేసి కూడా ఆన్సర్ పెట్టలేనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా తెలిస్తేనే మనం ఆన్సర్ చేయాలి, లేదంటే మనం రైట్ చేసిన వాటి నుంచి కూడా కొంత వాళ్ళు మార్క్స్ డిడక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ప్రతి 4 తప్పులకి ఒక కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ వాళ్ళు డిలీట్ చేసుకుంటూ వస్తారు. తద్వారా మనం చాలా లాస్ అవుతాం. సో వీఆర్ సో లక్కీ, టెట్లో మాత్రం ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు. అయితే మనము ఎందుకు ఈ విషయాన్ని, గతంలో జరిగినటువంటి టెట్ ని విశ్లేషణ చేయాలని అంటే, సో మొత్తం దరఖాస్తులు చూస్తే 2,75,000 మంది. చూసారా ఎంత పెద్ద నంబరో. బహుశా ఒకే రకమైనటువంటి వృత్తికి ఇంత పెద్ద కాంపిటీషన్ ఎక్కడ ఉండదు నాకు తెలిసి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీఈడి డైట్ పూర్తి చేసినటువంటి విద్యార్థుల సంఖ్య 2,75,000 మంది ఉండడం అసాధ్యం. వీఆర్ సో లక్కీ. తెలంగాణ అండ్ ఆంధ్రాలో చాలామంది విద్యార్థులు బిఎడ్ ద్వారా, డైట్ ద్వారా ఉపాధ్యాయ వృత్తిని సెలెక్ట్ చేసుకుంటున్నారు. దానికి గల కారణము మన 2 రాష్ట్రాల్లో కాలేజెస్ ఎక్కువగా ఉండడము, అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇనిషియేషన్ తీసుకొని అదే ప్రాతిపదికన పాఠశాలల్లో కూడా ఉండడం వలన ఇటువంటి గొప్ప అవకాశం కలిగింది. అయితే అందులో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు లాస్ట్ 2024లో జరిగినటువంటి ఈ టెట్ ఎగ్జామ్కి హాజరైనారు. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే చాలా కాంపిటీషన్ ఉంది, కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే నిబద్ధత కలిగి
కన్సిస్టెంట్గా వారి యొక్క ఎఫర్ట్ని పెడతారో ఖచ్చితంగా వారు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. సో గతంలో సాధించలేకపోవచ్చు, కానీ మీరు ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనందరికీ లక్ష్యం ఉంటుంది, కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవాల్సినటువంటి సమయాన్ని నిర్దేశించుకోవాలి. అలా నిర్దేశించినప్పుడు మాత్రమే మన లక్ష్యం సాధించబడుతుంది. అలా కాకుండా మనం టైం ఫ్రేమ్ లేకుండా లక్ష్యాన్ని పెట్టుకుంటే అది డ్రీమ్గా వెళ్ళిపోతుంది. అంటే అది ఒక కలగానే ఉండిపోతుంది. నీ కళ కలగానే ఉంటుంది, కానీ కళని సాకారం చేసుకోవాలంటే ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రిపరేషన్ చాలా అవసరము, డెడికేషన్ అవసరము, కమిట్మెంట్ అవసరము, కన్సిస్టెన్సీ ఆఫ్ ప్రిపరేషన్ అవసరము, సాక్రిఫికేషన్ అవసరము. ఇవన్నీ ఉన్నప్పుడు ఆ వ్యక్తి మనస్ఫూర్తిగా ఏదైతే తలుస్తాడో అది జరిగి తీరుతుంది. ఎందుకంటే నీ యొక్క ప్రయత్నాన్ని ఆ దేవుడు కూడా కొంత సపోర్ట్ అందించి సక్సెస్ మార్గంలో నిన్ను నడిపిస్తాడు. అయితే ఇక్కడ అభ్యర్థులు కొన్ని విషయాల్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏప్రిల్ 15 తర్వాత అధికారిక వెబ్సైట్లను పరిశీలించండి. అవసరమైన పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి. CBT పరీక్షా విధానం సిలబస్ను ముందుగానే అధ్యయనం చేయడం ద్వారా మీరు బాగా మంచి మార్కులు సంపాదించుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ అప్లై చేసేటప్పుడు కొన్ని డౌట్స్ ఉంటాయి విద్యార్థులకి. బహుశా చాలామంది విద్యార్థులు ఇప్పటికే కొన్నిసార్లు అప్లై చేసి ఉండొచ్చు. ఇది కేవలము ఇదే మొదటిసారిగా టెట్ ఎగ్జాము అప్లై చేస్తున్నటువంటి విద్యార్థుల కొరకు. సో అకాడమిక్ క్వాలిఫికేషన్ చూస్తే మీరు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత డైట్ కంప్లీట్ చేసుకొని ఉంటారు. ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా 50 మార్క్స్ పర్సంటేజ్ ఉండాలి. అదేవిధంగా మీరు బిఎడ్ అయినట్లయితే ఇక్కడ బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, సో డిగ్రీలో మీకు 50% మార్క్స్ ఉండాలి. అది ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి. సో మినిమం క్వాలిఫికేషన్ అయితే మనం టెట్లో ఎన్ని మార్క్స్ రావాలి, ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి టెట్లో ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అవుతారంటే 60%. సో మనకి 150 మార్కులు 60% అంటే సో 90 మార్క్స్ మీకు రావాలి. 90 మార్కులు వస్తే మీరు ఆ యొక్క టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టు. ఆల్మోస్ట్ 90 మార్కులు అంటే మీకు 14 మార్క్స్ అంటే 20 మార్క్స్ వెయిటేజ్గా ఇస్తారు. 80 డిఎస్సి ద్వారా మీకు వెయిటేజ్ ఇస్తారు. అంటే మీరు 90 మార్క్స్ సాధిస్తే మ్యాక్సిమం మీకు 14 మార్కులు కలుస్తాయి. సో 14 ప్లస్ 80లో ఎన్నైతే మీరు డిఎస్సిలో సాధిస్తారో వాటన్నిటిని కలిపి మీ యొక్క మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. కాబట్టి ఓపెన్ విద్యార్థులైనా లేదా కేటగిరీ విద్యార్థులైనా కూడా ఒక టార్గెట్ పెట్టుకోండి. మినిమం 90 మార్క్స్ టెట్లో వస్తే 14 మార్క్స్ మీరు అవుట్ ఆఫ్ 20 మీరు ఆల్రెడీ మీరు అక్కడ గెయిన్ చేసినట్టుగా మీరు భావించుకోవచ్చు. అదే బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీ విద్యార్థులైతే మీరు ఇక్కడ పేపర్ 1 పేపర్ 2కి 45% కనీసం మీ ఇందులో ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలు కానీ కనీసం 45 మార్క్స్ మీరు సంపాదించినట్లయితే సో అప్పుడు మీకు ఈ అప్లై చేయడానికి అర్హత వస్తుంది. అయితే ఈ టెట్లో మీకు ఎంత మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టు బీసీ విద్యార్థులు అంటే 50% అంటే 75 మార్క్స్ ఖచ్చితంగా రావాలి. సో 75 మార్క్స్ వస్తే మీరు ఖచ్చితంగా మీరు టెట్ అర్హత సాధించి డిఎస్సికి రాయడానికి సిద్ధం కావచ్చు. అదే షెడ్యూల్ క్యాస్ట్ మరియు షెడ్యూల్ ట్రైబ్ స్టూడెంట్స్ మనం చూసుకున్నట్లయితే మినిమం 40% కనీసం 40% మార్కులు మీరు ఇంటర్మీడియట్ లేదా డిగ్రీలో సాధించి ఉండాలి. ఆ తర్వాత మీరు టెట్ ఎగ్జామ్ ద్వారా 40% మార్క్స్ని మీరు సెక్యూర్ చేయాలి. తద్వారా మీరు 60 మార్కులు సాధించినట్లు. సో 60 మార్కులు సాధిస్తే 150కి 60 మార్కులు వస్తే మీరు టెట్ క్వాలిఫై అయినట్లుగా భావించి మీరు డిఎస్సికి సీరియస్గా ప్రిపేర్ కావచ్చు. ఇక్కడ కొంతమంది పర్సన్స్ విత్ డిజబిలిటీ, సో దివ్యాంగులు అంటాం మనం, పీడబ్ల్యూడి పర్సన్స్ విత్ డిజబిలిటీ అనేటువంటి ఈ స్టూడెంట్స్ కూడా ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే మీరు అకాడమిక్ క్వాలిఫికేషన్లో అదే మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే 40% మార్కులు సరిపోతుంది. అదేవిధంగా మీరు టెట్లో కూడా 40% మార్కులు అంటే 60 మార్క్స్. అంటే ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ఏ విధంగా అయితే 40% ఇచ్చారు, 60 మార్క్స్ కనీసం వస్తేనే టెట్లో క్వాలిఫై అయినట్టు. కాబట్టి సో ఇక్కడ పిహెచ్ క్యాండిడేట్స్ కూడా అదే విధంగా మనకు సూచించడం అనేది జరిగింది. సో ఈ విధంగా మీరందరూ చాలా కమిటెడ్గా ఈసారి ప్రిపేర్ కాండి. అదేవిధంగా మీకు ఎంటీవీ ముత్తు వేముల ఎడ్యుకేషన్ నుంచి మీకు ఖచ్చితంగా టెట్కి సంబంధించినటువంటి
చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సైకాలజీ పేపర్ టీచ్ చేయడం జరుగుతుంది. మీకు ఫ్రీగా అప్లోడ్ చేస్తాము ఈ ఛానల్లో. సో మీరందరూ ఐ థింక్ ఈసారి ఖచ్చితంగా మీకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్ ద్వారా మీకు అందించబడుతుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.